అమరావతి ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ తో అడుగులు వేయనున్న ఆదిత్య ఠాకరే. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాదు, భూ కబ్జాలు చేయట్లో పెద్దయ్యాన్ని సెటర్లు వేసిన వైఎస్ షర్మిల. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న శ్రీమతి సత్యవతి రాథోడ్. లోన్ యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మదనపల్లి 2 టౌన్ సిఐ మురళీ కృష్ణ. ఆర్డీఐ కార్యకర్త స్కూల్ అసిస్టెంట్ మహమ్మద్ అస్రఫ్ను సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. మదనపల్లి శ్యాముల్ ఆనంద్ కుమార్ కమిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్. రాష్ట్ర గిరిజన సమైక్య కోనేటి దివాకర్. మదనపల్లి నిమ్మనపల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఒంటిమిట్ట సిద్దోటం మండలాల్లో మారుమ్రోగిన శివాలయాలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గాల్లో గొల్లబాబురావుకు మరోసారి నిరసన సెగ. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి అడుగుపెడుతుంది. ఈ యాత్రలో థాకరే ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనేది సస్పెన్స్ కు దాదాపు తెరపడింది. శివసేన యువనేత మాజీ మంత్రి ఆదిత్య థాకరే భారత్ జోడో యాత్రలో పాల్గొనున్నారు. థాకరే గ్రూప్ ఎమ్మెల్యే సచిన్ అహిర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆదిత్య ఆసక్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయన్నారు. భారత్ జోడో యాత్రలో శివసేన పాల్గొంటుందని ఉద్దవ్ థాకరే సైతం ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే తాను హాజరయ్యే అవకాశాలు మాత్రం తక్కువేనని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై లేఖలో ప్రస్తావించారు. బిల్లుపై విద్యాశాఖ మంత్రి రాజ్భవన్కు వచ్చి చర్చించాలని సూచించారు. యూజీసీకి కూడా గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ల చెల్లుబాటుపై అభిప్రాయం ఆమె కోరారు. ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గవర్నర్ తమిళిసై లేఖలో పేర్కొంది. ఇక విజయవాడలోని గవర్నర్ భవన్లో గవర్నర్ గారిని కలిసిన టీడీపీ రాష్ట్ర బృందం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన బాదుడే బాదుడు సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద రాళ్లదాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగులను పట్టుకుని వారి మీద హత్యాయత్నం కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయపరంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ ఎక్స్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నందిగామలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరగా ఆ రాయి చంద్రబాబు సెక్యూరిటీ అధికారికి తగలడం, గాయాల పాలవ్వడం, ఆ రాయి విసిరిన నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుని న్యాయపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ నిమిషంలో ఎక్కడికి వస్తున్నారని పోలీసు వ్యవస్థే మానిటరింగ్ చేసి ఎదురుకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, ఎక్స్ రౌడీ షీటర్ని, క్రిమినల్స్ని అక్కడ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద రాళ్ల దాడి చేయించారు. దాదాపు 10-12 రాళ్ళు వాళ్ళు ఇసిరితే ఒక రాయి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి తగలసిన రాయ అది సిఎస్ఓ గారికి తగిలింది. సిఎస్ఓ గారికి ఇక్కడ గడ్డం తగిలితే ఏ కన్ను మీద తగిలితే కన్ను పోయేది, ఇంకా ఏదన్నా బ్రెయిన్ దగ్గర తగిలితే ప్రాణం కూడా పోయే పరిస్థితి వచ్చింది. కానీ సంఘటన మీద మా మాజీ ఎమ్మెల్యే, స్థానిక మాజీ ఎమ్మెల్యే సోదరి సౌమ్య గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే కంప్లైంట్ కూడా తీసుకోవాలా. అక్కడ పెట్టాలమ్మా, ఆ పై నుంచి అధికారులు ఆ విధంగా పెట్టారు, అక్కడ పెట్టాలని చెప్పి పక్కన పడేశారు. మళ్ళా నిన్న సిఎస్ఓ గారు తన మీద జరిగినటువంటి దాడి మీద రిటర్న్ కంప్లైంట్ ఇస్తే పెట్టి కేసు పెట్టారు. 100 రూపాయలు పెట్టి ఫైన్ కట్టి బయటికి రావచ్చు. 100 రూపాయలు ఫైన్ వేసే కేసు పెట్టారు. ఒక మాజీ ముఖ్యమంత్రి శ్యాముల్ ఆనంద్ కుమార్ కమిషన్ ఏర్పాటును గిరిజన సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ జీవో నంబర్ 52 రద్దు చేయకపోవడం దారుణమని రాష్ట్ర గిరిజన సమైక్య కోనేటి దివాకర్ ఆరోపించారు. శ్యాముల్ ఆనంద్ కుమార్ కమిషన్కు వ్యతిరేకంగా సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘాల ప్రతినిధులు అరుగుండు చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోనేటి దివాకర్ మాట్లాడుతూ శ్యాముల్ ఆనంద్ కుమార్ కమిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కమిషన్ సభ్యులు, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ లేకుండా
ఏకసభ్య కమిషన్ ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే కమిషన్ రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉన్న ఎస్టీల పరిస్థితి 19వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన జాబితాలో ఇతర కులాలను చేర్చాలని చెప్పేసి ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏకసభ్య కమిషన్ను వ్యతిరేకిస్తూ గత నెల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులంతా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిషన్ను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈరోజు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా, నువ్వు వచ్చి 3.5 సంవత్సరం అవుతున్నా, ఏ ఒక్కరోజైనా గిరిజన అభివృద్ధి గురించి పట్టించుకున్నామని అడుగుతున్నాం. కాబట్టి మీరు గిరిజన అభివృద్ధి పైన మీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేసి ఇతర కులాలను గిరిజన జాబితాలో చేర్చాలే తప్ప, అంతేగాని ఎక్కడో మాలుమూల ఈరోజు వైద్యానికి, ఆరోగ్యానికి, తిండికి అసలు తోచని ఆర్డీఐ కార్యకర్త స్కూల్ అసిస్టెంట్ మహమ్మద్ అష్రఫ్ను సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఐ కార్యకర్త స్కూల్ అసిస్టెంట్ మహమ్మద్ అష్రఫ్ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఆర్డీఐ కార్యకర్త అష్రఫ్ను ఒక నియంతలా వ్యవహరించి సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ప్రభుత్వమే స్వయాన అష్రఫ్ సేవలను గుర్తించి అవార్డు రివార్డులతో సత్కరించింది. కానీ జిల్లా విద్యాశాఖ అధికారి వంటెత్తు పొగడలతో అష్రఫ్ను సస్పెండ్ చేశారు. కాగజ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కుంభకోణం జిల్లాలో జర్నలిస్టులకు ఇచ్చిన అక్రిడేషన్ల అక్రమాలపై ఆర్డీఐ అప్లికేషన్ చేసి ఆర్డీఐ ద్వారా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు అష్రఫ్. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న డిఐఈఓ, డిపిఆర్ఓలు అష్రఫ్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అష్రఫ్ను సస్పెండ్ చేశారు అధికారులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేయాల్సిందిపై తనపై చర్యలు ఎలా తీసుకుంటారని అష్రఫ్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్డీఐ యాక్ట్పై మరియు సర్వీస్ రూల్ శిక్షణ తరగతులను అష్రఫ్తో ఇప్పిస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వమే సయాన అష్రఫ్ సేవలను గుర్తించి అవార్డులు రివార్డులతో సత్కరించింది. కానీ జిల్లా విద్యాధికారి వంటెత్తు పొగడలతో అష్రఫ్ను సస్పెండ్ చేశారు. నేను ఆర్టీ యాక్ట్ 2005పై 2005 నుండి పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు కొన్ని వేలలో దరఖాస్తు చేసినాను. ఆర్టీఏ యాక్ట్ ద్వారా ప్రభుత్వం యొక్క ధనం ఏదైతే దుర్వినియోగం అయిందో వాటికి రాబట్టగలిగినాను. సో సమాచార హక్కు చట్టంపై పనిచేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు అనేకమైన అవార్డులు మరియు రివార్డులు ఇవ్వడం జరిగింది. కానీ నేను గౌడ్ జూనియర్ కాలేజ్ కాగజ్ నగర్లో జరిగిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరిగిన అవినీతి పైన మరియు కొమరంభీం ఆసిఫాబాద్ డిపిఆర్ఓ గారు ఏదైతే ఎక్విటేషన్లు కార్డులు జారీ చేసినారో దాంట్లో జరిగిన అవినీతి మీద సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు కోరడం జరిగింది. మరియు వాళ్ళకు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. వాళ్ళు చేసే అఘాత్యాల మీద నేను కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే జిల్లా విద్యాధికారి గారికి వారు విన్నవించగా వారి యొక్క విన్నపం ప్రకారం నాకు సస్పెండ్ చేయడం జరిగింది. సిసిఏ రూల్స్ 1991 సెక్షన్ 8 ప్రకారం వాళ్ళు ఏదైతే సస్పెండ్ చేసినారో ఆ సస్పెండ్ చేయడానికి వాళ్ళు ఏదైతే ఈ ప్రొసీడింగ్లో కారణాలు చూపించినారో ఈ కారణాల ద్వారా వాళ్ళు నాకు సస్పెండ్ చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఏదైనా వ్యక్తి పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు వరకు సుప్రీంకోర్టు అనేకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వాలు అనేకమైన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తికి సస్పెండ్ చేయాలి, ఒక వ్యక్తి పైన ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఏంటిదంటే పారామీటర్స్ చూసుకుంటూ చేయాలి. అట్లా చేయలే. అంతేకాకుండా సమాచారం ఆల్రెడీ సస్పెండ్. కార్తీక సోమవారం సందర్భంగా దివ్యకాంతుల్లో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని మున్నీరు ఒడ్డున స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయం నందు కార్తీక మాసం సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో కార్తీక మాస దీపాల కాంతులు వెలిగిపోతున్న దేవస్థానం. ఈ కార్యక్రమానికి మహిళలు, పురుషులు, అయ్యప్ప స్వామి వారి మంది వేలాదిగా పాల్గొన్నారు.
గుర్తున్నా నేను విజయనగరం ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కోరుకొండ రామనారాయణపురంలో కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా వేలాది భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ఒక్కొక్క ప్రమిదలో 365 ఒత్తులను ఒకటిగా చేర్చి 1116 దీపాలను ఒక్కొక్కరిగా వెలిగించి శ్రీమన్నారాయణుని దీపార్చన చేశారు. రామధనస్సు ఆకారంలో అలంకరించిన దీపకాంతులను భక్తులు చిన్నారులతో విచ్చేసి పులకరించిపోయారు. నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నారాయణం రామయ్య, నారాయణ చలమయ్య, నారాయణం శ్రీనివాస్, నీరజ దంపతులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో గల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వస్కేన ఆరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకర ధారణ, నూతన యజ్ఞోపవిత్త సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. ఇక కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం బాకరాపేట నేషనల్ హైవే నందు పోలీసులు తనిఖీ, కేంద్రం వద్ద విస్తృత వాహనాలు తనిఖీ చేశారు పోలీసులు. కడప జిల్లా ఎస్పీ ఆదేశాలతో కడప డీఎస్పీ శివారెడ్డి ఆదేశాలతో చెక్పోస్ట్ నందు విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో హెడ్ కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రోజువారీ తనిఖీలో భాగంగా అటవీ సంపద తరలిపోకుండా మరియు గంజాయి వంటి మత్తు పదార్థాలు తరలిపోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాలతో కడప డీఎస్పీ శివారెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారి సహాయంతో మన వంతిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి, సిద్ధవటం ఎస్ఐ గారు, వంతిమిట్ట ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన బాగ్రాపేట చెక్పోస్ట్ నందు చేసుకుంటూ మనకు ఇక్కడి నుంచి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో గొల్ల బాబురావుకు మరోసారి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నక్కపల్లి మండలం పెద్ద తినార్ల గ్రామం రెవెన్యూ పరిధిలో దొండవాక గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న గొల్లు బాబురావును అడ్డుకున్నారు మత్స్యకారులు. గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. హెటిరో పరిశ్రమ నుంచి వెలువడుతున్న విష రసాయనాల వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. రసాయన వ్యర్థ జలాలను సముద్రంలోకి పంపే పైప్లను శాశ్వతంగా నిర్మూలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హెటరో పరిశ్రమ నుండి వెలువడే వ్యర్థ రసాయనిక జలాలను పైప్లైన్ను శాశ్వతంగా తొలగిస్తానని మాట ఇచ్చి మొహం చాటేశారంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వం వస్తాడు పోతా ఉండండి. ప్రభుత్వం ఊర్లో మంచినీటి సదుపాయం నేను మొత్తం నియోజకవర్గం అంతా 200 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చాను. ప్రతి 33 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. కొద్ది టెండర్ ప్రాబ్లం వచ్చింది. అది అయినంటేనే మీ ఊరికి కూడా మంచినీళ్ళు తొందరగా అర్థంగా. మూడో సమస్య జొండవాగ గ్రామానికి డ్రైనేజ్ సైడ్ కాలం లేవు. అది కొద్ది డబ్బులు కావాలి, దీని తర్వాత మాడతా. వీధి రోడ్లు వీధి రోడ్లు ఆ వీధి రోడ్లకి ఇంపార్టెంట్ రోడ్డు ఇందాక చెప్పారు నాకు. ఇందాక చెప్పారు ఒక రోడ్డు గురించి ఇందాక చెప్పారు. ఆ రోడ్డు శాంక్షన్ చేస్తున్నాను మీకు తొందరలో. నా దగ్గర రైట్ నౌ మీ గ్రామానికి చెందిన 20 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ 20 లక్షల రూపాయలు ఒక రోడ్డు శాంక్షన్ చేస్తాను. తప్పనిసరిగా మీ కోరిక తీరుస్తాను. బీచ్ రోడ్డు వేస్తాము. ఆగారు బీచ్ రోడ్డు ఇది మీ బిజినెస్ డిపార్ట్మెంట్ అది నేను వాళ్ళతో మాడతాను. ఇప్పుడే మనం కూర్చుందాం. అదే తమ్ముడు వాటర్ ప్రాబ్లం వచ్చింది సాయంత్రం దాని తప్పైపోయింది. అది నాకు తెలియదు. చెప్పేది నేను వచ్చేటప్పుడు వాటర్ సమస్య చెప్పారు. ఇమీడియట్గా పంచాయతీ వాళ్ళని ఆర్గనైజేషన్ తీశారు. ఎందుకు మీరు 6 రోజులు బట్టి మీరు మంచిగా లేకుండా మానేస్తారు, తాగాలో బతకాలా? నేను చాలా పూర్తి మాట్లాడాను. సాయంత్రం లోపు మీకు మంచినీళ్ళు ఇస్తానని నాకు ప్రామిస్ చేశాడు. కనీసం రేపు నేను వస్తాను. రేపు పెద్దగా వస్తాను. అక్కడ మీకు రండి. అది నెంబర్ 1 తమ్ముడు. రెండో సమస్య గతంలో దండవ గ్రామానికి జనసేన పార్టీ నుంచి 70,000 రూపాయలు మోటార్స్కొని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మంచినీటి సదుపాయం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను పశువుల్లాగా సంతలో దొరికే ఒక వస్తువులాగా ఇష్టానుసారంగా కొనుగోలు చేసి అక్కడి ప్రజాప్రతినిధులను ప్రజలను ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వలిగొండలో తమ స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మరియు బీజేపీ 2 రాజకీయ పార్టీలు అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మీరు ఎలక్షన్లో రాకుంటే ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుంది. నేను వ్యవసాయం చేసినట్టే నేను ఒడ్లు పండించిన నేను కాంటాక్ట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. ఏది ప్రైవేట్ దళారులకు నేను చెప్పే లోపలనే మా చిన్న చూస్తాడు. ఆయన పావుల తక్కువ కమిషన్ 2,000 రూపాయలు ఎందుకు అమ్మినామంటే బాధపడతాడున్నాడు ఆయన. నేను ఏం చేయాలంటున్నాను. ఇది ఎవరు దొరుకుతాడు, ఎవరి దగ్గర వస్తాడు. ఇది ఎక్కడ పరిస్థితి? ఇది 25% అండి. మేము 200-300 సబ్సిడీ అడుగుతున్నాము. 500 ఛత్తీస్గఢ్ లెక్క సబ్సిడీ ఏమంటుంది అంటే రైతు ఎప్పుడు నష్టపోడేనా? ఇది 2,000 రూపాయలు ఇప్పుడు ఈరోజు 1980 ఉంటే 1,700 కంపెనీ కట్టి నా ఓట్లు 1,700 పోయింది. అంటే 360 తక్కువ. ఎట్లా రైతుకి ఎట్లా గిట్టుబాటు అయింది అంటే ఎవరు చేసినారంటే ఇది ప్రభుత్వం. మీరు లోపం అంతా మీ దగ్గర సమయానికి ఓటేయాలని కాబట్టి రైతు బాధపడుతుంది. ఓట్లు మేము దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి అయింది. ఇక చిన్న సన్నకారు రైతు ఉంటే ఏం చేస్తాడు ఆయన? వాన పడుతుంది, మబ్బులు చెడపడ వానలు పడతాయని ఆయన అని ఏ ధర వస్తే ఆ ధరకు అమ్ముకుంటుంది. మీరు సరి అయిన సమయానికి అమ్మక మీరు ఇచ్చే ఎక్స్ట్రా సబ్సిడీ కాదు, ఉన్న ధరకు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు రైతుకు లేదు. ఇప్పుడన్నా ఇంకా మేలుకోనండి. ఇంకా మొదలన్నీ అట్లే ఉన్నాయి, మొత్తం అట్లే ఉన్నాయి మార్కెట్ యార్డ్లలో. ఇప్పుడు మళ్ళా 100 పంట మొదలైంది, వ్యవసాయం మొదలైంది.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్. మునుగోడు ఫలితాల్లో టీఆర్ఎస్ గెలుపు సందర్భంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి సత్యవతి రాథోడ్కు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద అర్చన చేయించారు. ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మంగళం నరసింహాయ మంగళం ప్రసిద్ధవే నివాసాయ యాదాద్రీశాయ మంగళం. మీకు ఇచ్చిన అక్షంతరం ఇట్లా బీరువాలు వేసుకోండి క్యాష్ బాక్స్. మేము ఇస్తాం, షేర్ చేస్తాం. మా మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నరసింహస్వామిని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. నిన్ననే మునుగోడు ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా గెలవడం జరిగింది. ఒక ధర్మ పోరాటం. ఈరోజు బీజేపీ చేస్తున్న అధర్మం లేకపోతే రాజకీయాలను భ్రష్టు పట్టించే విధానం, ఇవన్నీ చూసిన తర్వాత నేను నరసింహస్వామిని మొక్కున్నాను. స్వామి నేను ఇంత బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించి వచ్చే విధంగా ఈ ఆలయ పునర్నిర్మాణం చేసి లక్ష్మీనరసింహస్వామి ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి స్వయంగా తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా మరి ఇంత బ్రహ్మాండంగా సేవ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి దీవించమని, మరింత దృఢంగా చేయమని, మునుగోడు ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ వైపు రావాలని మొక్కున్నాను. నిన్ననే మా అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. అందుకనే మొక్కులు చెల్లించుకోవటానికి మరి కేసీఆర్ గారి పేరిట బ్రహ్మాండంగా అర్చన పూజ చేయించడం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. నల్గొండ రాహుల్తో అడుగులు వేయనున్న ఆదిత్య థాకరే. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాదు, భూ కబ్జాలు చేయట్లో పెద్దయ్యాని సెటర్లు వేసిన వైఎస్ షర్మిల. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న శ్రీమతి సత్యవతి రాథోడ్. లోన్ యాప్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మదనపల్లి 2 టౌన్ సిఐ మురళీ కృష్ణ. ఆర్డీఐ కార్యకర్త స్కూల్ అసిస్టెంట్ మహమ్మద్ అస్రఫ్ను సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. మదనపల్లి శ్యాముల్ ఆనంద్ కుమార్ కమిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్. రాష్ట్ర గిరిజన సమైక్య కోనేటి దివాకర్. మదనపల్లి నిమ్మనపల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఒంటిమిట్ట సిద్దోట మండలాల్లో మారుమ్రోగిన శివాలయాలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గాల్లో గొల్లబాబురావుకు మరోసారి నిరసన సెగ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్ అమరావతి.